గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్ఓటీ పోలీసులు వారి నుంచి గంజాయి ప్యాకెట్స్ ని సిగరెట్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. 2024 రాత్రి సమయంలో అందాజ 1 గంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్జీ వస్తాల్ని అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాటు, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్ తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళని తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం మనం విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కిట్ ఒక టెస్ట్ ఉంటుంది, కిట్ ఉంటుంది. ఆ కిట్ ద్వారా టెస్ట్ చేసాం. అది దాంట్లో మనకు ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దాన్ని మనం ధృవీకరించుకోవడానికి ఫర్దర్గా ల్యాబ్ పంపిస్తాం. మనకి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, అదర్ ఫ్లూయిడ్స్ అవి తీసుకొని ల్యాబ్ పంపించారు. 6 మంది అమ్మాయిలు అందరు, ఇంక్లూడింగ్ అందరు కలిసి బర్త్డే పార్టీ చేస్తారు. అక్కడ ఆదిత్య అనే ఒక దాంట్లో ఒక ఇద్దరు పనిచేస్తామని చెప్పారు. వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అని కాదు, కానీ దాంట్లో జూనియర్ ఆర్టిస్టు ఆ స్థాయిలో అక్కడ దాంట్లో పనిచేస్తామని చెప్పారు. యువకులు కొనుక్కున్నదా గాంజా తీసుకొచ్చిన అతను ఈ తరుణ్ అని చెప్పేసి వరుణ్ అని చెప్పేసి ఏం చెప్పారంటే ధూళిపేటకి తీసుకొచ్చని చెప్పారు. 50 వరుణ్ లేదు, వీరపనేని వరుణ్ అతను ధూళిపేటకి వెళ్ళి 50 గ్రామ్స్ నేను కొనుక్కొని వచ్చాను, దాంట్లో మేము కన్జ్యూమ్ చేసాము కొంత అని చెప్పారు. ఇల్లు అయితే ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఆదిత్య అని అతనితో పాటుగా ముగ్గురు కలిసి బ్యాచిలర్ రూమ్గా ఉంటుంది. అతను అనుకోవడానికి ఇంటి ఓనర్ వివరాలు, అవి ఆ ఫ్లాట్ ఓనర్ వివరాలు తీసుకునే క్రమంలో అయితే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ముగ్గురి మీద NDPS యాక్ట్ కింద మనం కేసులు నమోదు చేస్తాము. మిగిలిన వారి మీద వైలేషన్ అంటే అనుమతి లేకుండా ఈ పార్టీ చేసినందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేద్దాం.